అందరికీ నమస్కారం అండి. ఏ పండుగైనా ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది ఇల్లు క్లీనింగే కదండి. అటక మీద ఉండే సామాన్ల నుండి అట్టపెట్టెల్లో ఉన్న వస్తువులన్నింటినీ తీసి క్లీన్ చేస్తేనే మనకు హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఇక్కడ మేము రెంటింట్లో ఉన్న ఇంటిని క్లీన్ చేస్తున్నానండి. సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా పండగలప్పుడు ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. అందుకని వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. ఫస్ట్ అయితే బెడ్రూమ్ నుండి స్టార్ట్ చేశానండి. బూజు దులపడం స్టార్ట్ చేశాను. ఇలా బూజు దులిపేటప్పుడు ముఖానికి ఏదైనా మాస్క్ లేదా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిదండి. డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి, అలాగే తలపై ఏ డస్ట్ పడకుండా ఉండటానికి, మన జుట్టుని కాపాడుకోవడానికి ఇలా టవల్ లేదా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిదండి. ఇంకా చేతులకి హ్యాండ్ గ్లౌజెస్ ఉంటే అవి వేసుకుంటే ఇంకా మంచిది. ఒక్కొక్క రూమ్లో ఇలా బూజు దులపడం అయితే అయిపోయిందండి. తర్వాత అయితే హాల్లో ఉన్న ర్యాక్స్లో ఉన్న బుక్స్ని, టాయ్స్ని, ఇంకా అన్ని వస్తువులని కూడా తీసివేసి వాటన్నిటిని డస్ట్ పడకుండా ఒక పక్కన పెట్టుకొని తర్వాత ఇక్కడ ఉన్న బూజులన్నీ కూడా క్లీన్ చేశానండి. బూజు దులిపిన తర్వాత ఈ ర్యాక్స్లో ఉన్న పాత పేపర్స్ అన్నింటిని తీసివేశాను. ఈ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసి కొత్త న్యూస్ పేపర్స్ అయితే వేస్తానండి. ఇల్లు క్లీన్ చేయడం పెట్టుకున్న రోజు ఉదయాన్నే ప్లాన్ చేసుకుంటానండి. అలాగే ఆ రోజు ఫుడ్ కూడా చాలా సింపుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వంటింట్లో ఎక్కువ పని ఉంటే మన శక్తి అంతా అక్కడ అయిపోతుంది కదా. అందుకని కిచెన్లో సింపుల్ వంటలు పెట్టుకుని ఇలా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. ఈ ర్యాక్స్ అన్నింటినీ కూడా బట్టతో ఇలా తుడిచేసానండి. తర్వాత టీవీ దగ్గర ఉన్న ర్యాక్స్, టీవీని, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ని అన్నీ కూడా తుడిచి పక్కన పెట్టుకున్నానండి. అలాగే విండోస్ అన్నీ కూడా క్లీన్ చేశానండి. నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా ఇలా విండోస్ని, కబోర్డ్స్ని, ఇంకా టేబుల్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వారానికి ఒక్కసారైనా బూజు దులుపుకుంటూ ఉంటానండి. అందుకని ఎక్కువగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో మనం డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం తేలికగానే ఉంటుంది, ఎందుకంటే డస్ట్ తక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ ర్యాక్స్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఇలా తుడిచి పెట్టుకున్నానండి. ఇవన్నీ తుడిచిన తర్వాత మళ్ళీ ర్యాక్స్లో ఇలా కొత్త న్యూస్ పేపర్స్ వేశానండి. పేపర్స్ పై అన్నీ కూడా పెట్టుకున్నాను. తర్వాత ముందు ఎలా ఉన్న వస్తువుల్ని మళ్ళీ అక్కడే నీట్గా సర్దుకున్నాను. ఇంకా హాల్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యానండి. కిచెన్లో ఉన్న బాక్సులు, పొడులు, మసాలాలు, గిన్నెలు, ఇంకా డబ్బాలు అన్నింటినీ కూడా మొత్తం కిందికి పెట్టేసుకున్నాను. ఈ బాక్సుల్లో ఏవి ఎప్పుడు ఖాళీ అయినా కూడా వాటిని నీట్గా కడిగి అవి ఆరిన తర్వాత మళ్ళీ తుడిచి వాటిని రీఫిల్ చేస్తాను. కాబట్టి వీటి మీద కూడా ఎక్కువ డస్ట్ అయితే లేదండి. ఇంకోవైపు అయితే ఈ డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ అన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసానండి. బెడ్షీట్స్ అయితే చేతులతోనే ఉతుక్కుంటానండి. తర్వాత కిచెన్లో కూడా అంతా బూజు దులుపుకొని ఇంకా అన్ని ర్యాక్స్లో ఉన్న పేపర్స్ అన్నింటినీ తీసివేసి మళ్ళీ తుడిచేసి ఇంకా కొత్త పేపర్స్ అయితే వేసానండి. ఏవైనా స్టోర్ చేసుకున్న బాక్సులు, గాజు సీసాలను అయితే
ఇలా క్లాత్తో తుడుచుకున్నానండి. ఏవైనా ఖాళీ అయిన వాటిని, ఇంకా డస్ట్ ఉన్న వాటిని, అలాగే కడగాలనుకున్నవన్నీ కూడా సింక్ దగ్గర పెట్టేసుకున్నాను. ముందైతే ఈ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత వీటిని మళ్ళీ సర్దుకుంటానండి. కిచెన్లోని వాల్స్ని, స్టవ్ దగ్గర ఉన్న వాల్స్ని, ఇంకా కిచెన్ టాప్ని మొత్తం కడిగి తుడుచుకున్నానండి. అలాగే సామాన్లు పెట్టుకునే ట్రేని కూడా వాటన్నింటిని కడిగి కూడా పెట్టేసుకున్నాను. నేను ప్రతిరోజు రాత్రి కిచెన్ వాల్స్ని, స్టవ్ దగ్గర ఉన్న వాల్స్ని శుభ్రం చేసి పెట్టుకుంటానండి. అందుకని ఎక్కువ జిడ్డు అయితే ఉండదు. ఇలా డైలీ క్లీన్ చేసుకోవడం వలన మనకు డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు తేలికగా ఉంటుంది కదండి. ఇక ఈ ర్యాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత కడగాల్సిన బాక్సులు, గిన్నెలను అన్నీ క్లీన్ చేసుకుని వాటిని అయితే డ్రైయింగ్కి పెట్టుకున్నానండి. ఇవి డ్రై అయ్యేలోపు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. మా ఇంట్లో అయితే మరీ ఎక్కువ సామాన్లు అయితే లేవండి. సోఫాలు, చైర్లు లాంటివి లేకపోవడం వలన క్లీనింగ్ అయితే తేలికగా ఉంటుందండి. అయితే మా పాప టాయ్స్ ఉంటాయండి, వాటన్నింటినీ డైలీ ఉదయం కింద పోస్తుంది. మళ్ళీ వాటిని ఎత్తడం, మళ్ళీ తను కింద పోయటం, ఇదే నాకు పెద్ద టాస్క్ అవుతుందండి. తర్వాత అయితే ఫ్యాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫ్యాన్లు అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ మీద ఉన్న నెట్ని, ఇంకా బెడ్ని మొత్తం కూడా డస్ట్ లేకుండా మొత్తం తుడుచుకున్నానండి. అలాగే డోర్స్, ఇంకా కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ముందే బట్టలన్నిటినీ కూడా సర్ది పెట్టుకున్నాను నీట్గా. తర్వాత స్విచ్ బోర్డుల దగ్గర ఉన్న డస్ట్ని కూడా తుడిచేసుకున్నానండి. స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఈ లోపు అయితే క్లీన్ చేసుకున్న బౌల్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయండి. అలాగే ట్రేస్ కూడా బాగా డ్రై అయిపోయాయి. ఇంకా ఈ బౌల్స్ అన్నిటినీ వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా కిచెన్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. తర్వాత మా ఆయన వర్క్ చేసుకునే టేబుల్ మీద ఉన్న బుక్స్, ల్యాప్టాప్, ఇంకా చైర్ అన్నిటినీ కూడా క్లీన్ చేశానండి. కిచెన్ నుండి బెడ్రూమ్ వరకు బూజులతో మొదలై ఇంకా ఇలా అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇల్లంతా ఇలా ఊడ్చిన తర్వాత అయితే తడిబట్ట పెట్టుకున్నానండి. ఇల్లంతా క్లీన్ చేసేసరికి నాకు రాత్రి అయిపోయిందండి. ఎందుకంటే మధ్యలో మా పాపకి తినిపించడం, ఇంకా తనతో టైం స్పెండ్ చేయడానికి కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి ఆడిపించాను. అందుకే కాస్త లేట్ అయిందండి. అందుకే ఇంకా బయట అన్నీ క్లీన్ చేయలేదు. లేట్ అయినా ఇంట్లో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత బెడ్పై ఇంకా వాష్ చేసిన బెడ్షీట్ అయితే వేసుకున్నానండి. అలాగే హాల్లో ఉన్న దివాన్లో కూడా చేంజ్ చేశాను. ఇంకా రాత్రికి త్వరగానే నిద్ర పట్టేసింది. ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసిన తర్వాత అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా నిద్రపోయానండి.
తర్వాత రోజైతే ఇంటి బయట బూజులన్నీ దులిపేశాను. ఇంకా మొక్కలపై ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంటి చుట్టూ కూడా నీళ్లు కొట్టి క్లీన్ చేసుకున్నాను. ఇంకా బెడ్షీట్స్ని, డోర్ మ్యాట్స్ని అన్నిటిని కూడా వాష్ చేశానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి గదిని ఒక రోజైతే క్లీన్ చేసుకున్నాను మొత్తం. ఇంకా ఇదండి ఉగాది పండుగకైతే ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేయడానికి నాకు 2 రోజులు టైం పట్టిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.